హలో అండి, వెల్కమ్ టు T1 అకాడమీ. మన ఛానల్లో మనం TSPSC వారు గత కొన్ని సంవత్సరాలుగా అంటే ఇంతకు ముందర కండక్ట్ చేసిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోంచి ఇంగ్లీష్ సెక్షన్కి సంబంధించిన క్వశ్చన్స్ తీసి వాటి సమాధానాలు అలాగే వాటి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే ఒక ఆప్షన్ ఎందుకు కరెక్ట్ ఆన్సర్ అయిందో అనేది డిస్కస్ చేస్తున్నాము. దానిలోని భాగంగా ఇవాల్టి ఈ ఎపిసోడ్లోని శాంపుల్ క్వశ్చన్స్ ఏంటో చూసేద్దాం. మరి ఇవాల్టి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? Fill in the blanks with the correct word from the options given. కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చున్నాయి, ఆ ఆప్షన్స్ని ఏది కరెక్ట్ ఆప్షన్ అనేది చూడమంటున్నారు. హౌ మెనీ డాష్ స్టడీ ఇంగ్లీష్ యాజ్ అ సెకండ్ లాంగ్వేజ్. హౌ మెనీ అన్నారు కాబట్టి క్లారిటీకి మనకి ప్లూరల్ అని అర్థమైపోయింది. ఇక్కడ మెనీ అంటే ప్లూరల్ కదా, రైట్. సో ఇప్పుడు ఇందులో ఈ ఆప్షన్స్లోంచి ప్లూరల్కి సంబంధించినవి మాత్రమే ఉంచి మిగతావి ఎలిమినేట్ చేసేసుకుందాం. పర్సన్ అనేది సింగులర్, సో ఇది ఎలిమినేట్ అయిపోతుంది. పీపుల్, పీపుల్స్, పర్సన్స్. పర్సన్ ఇది కూడా సింగులర్ అవుతుంది. ఎందుకు అవుతుంది? అపాస్ట్రఫీ ఎస్ వచ్చింది కాబట్టి, ఎస్ ముందర అపాస్ట్రఫీ పెడితే సింగులర్ ఇండికేషన్ అని మనం ఇదివరకే చెప్పుకున్నాము. సో ఈ ఫోర్త్ ఆప్షన్ కూడా రిమూవ్డ్. నా ఇందులోంచి అంటే సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్లోంచి ఏది కరెక్ట్ ఆప్షన్ అనేది చూడాలి. నా పీపుల్స్ అన్నప్పుడు పీపుల్ అనేది ప్లూరల్, పీపుల్స్ అని అంటే బిలాంగింగ్ టు పీపుల్కి సంబంధించింది అని. కట్ మన క్వశ్చన్ ఏంటి? హౌ మెనీ డాష్ స్టడీ ఇంగ్లీష్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ హౌ మెనీ పీపుల్, ఎంతమంది జనాలు ఇంగ్లీష్ని యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు అనేది క్వశ్చన్ యొక్క అర్థం. అలాగే లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. యూస్ ద కరెక్ట్ పంక్చువేషన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. కింద 4 పంక్చువేషన్ మార్క్స్ ఇచ్చున్నారు, ఇక్కడ బ్లాంక్ ఉంది. ఓకే, ఈ బ్లాంక్లో ఏ పంక్చువేషన్ మార్క్ ఫిల్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఒక్కొక్క పంక్చువేషన్ మార్క్ని చూసి ఎక్కడ పెట్టాలి, ఎక్కడ యూజ్ చేస్తారు అనేది లెట్ us అండర్స్టాండ్. ఎక్స్క్లమేషన్, ఫస్ట్ వన్ ఈజ్ ఎక్స్క్లమేషన్ అంటే ఆశ్చర్యార్థకము. ఆశ్చర్యార్థకము అంటే వర్డ్ ఇట్ సెల్ఫ్ మనకు చెప్తోంది ఏదైనా సడన్ ఫీలింగ్ ఆఫ్ జాయ్ ఆర్ సారోని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఆశ్చర్యార్థకాన్ని వాడతాము. సో ఇక్కడ ఆశ్చర్యార్థకం కాదు కదా. వెన్ ఐ గో టు సూపర్ మార్కెట్ ఐల్ బై టొమాటోస్, పొటాటోస్ అండ్ ఆనియన్స్ అంటున్నారు. సో ఆశ్చర్యార్థకం కాదు, సో గాన్ అవుట్. అపాస్ట్రఫీ వాడతామా? అసలు అపాస్ట్రఫీ ఎప్పుడు వాడతాము? అపాస్ట్రఫీని 2 కేసెస్లో వాడతారు. 1 కేస్ వచ్చేసి పొజిషన్ కానీ ఓనర్షిప్ కానీ. పొజిషన్ ఆర్ ఓనర్షిప్ అంటే ఒక వస్తువు ఒకరికి సంబంధించింది అని చెప్పడానికి వాడే పంక్చువేషన్ మార్క్ అపాస్ట్రఫీ. అలాగే సెకండ్ డ్రాపింగ్ ఆఫ్ లెటర్స్ అండ్ నంబర్స్. సెకండ్ కేస్ అంటే షార్ట్ ఫార్మ్స్, డ్రాపింగ్ లెటర్స్ ఆర్ డిజిట్స్. ఈ 2 కేసెస్లో మాత్రమే అపాస్ట్రఫీ వాడతామండి. చాలా మంది అపాస్ట్రఫీని ప్లూరల్ కింద వాడతారు, దట్ ఈస్ రాంగ్. ప్లీజ్ గెట్ అ క్లారిటీ. అపాస్ట్రఫీ ఈజ్ యూస్డ్ ఓన్లీ ఫర్ 2 కేసెస్. ఒకటి పొజిషన్ అండ్ ఓనర్షిప్ అంటే ఒకళ్ళకి ఒక వస్తువు కానీ ఒక విషయం కానీ సంబంధించిన దాని గురించి మాట్లాడుతున్నప్పుడు అపాస్ట్రఫీ వాడతాము. అలాగే సెకండ్ ఈజ్ వెన్ వి డ్రాప్ లెటర్స్ ఆర్ డిజిట్స్. లెటర్స్ ఆర్ డిజిట్స్ డ్రాప్ చేయడము అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కాంట్ అని రాస్తాము. కాంట్ అప్పుడు మనం ఏం చెప్తున్నాము? కెనాట్, కుదరదు, చేయలేను అని చెప్పడానికి కదా. కెనాట్కి షార్ట్ ఫామ్ కాంట్, రైట్. ఇక్కడ మనం 2 లెటర్స్ని డ్రాప్ చేసాం. వాట్ ఆర్ ద 2 letters? We have dropped N and O. So when we have dropped those 2 letters, we have used an apostrophe to indicate that there is something missing. Same way when we write the date. ఒకవేళ ఇలా రాసామనుకోండి, దిస్ అపాస్ట్రఫీ హియర్ ఇస్ అన్ ఇండికేషన్ ఆఫ్ డ్రాపింగ్ ఆఫ్ 2 numbers. ఏంటది? ఇట్ కుడ్ బి 1985, ఇట్ కుడ్ బి 2085, ఎనీథింగ్. ఓకే, సో వెన్ ఎవర్ వీ డ్రాప్ నంబర్స్ ఆర్ లెటర్స్ వీ యూజ్ అపాస్ట్రఫీ. సో ఇక్కడ మనం పెట్టాల్సింది అపాస్ట్రఫీ. సో ఆప్షన్ 2. ఎందుకు? ఐల్ ఈస్ ద షార్ట్ ఫార్మ్ ఫర్ ఐ విల్. దిస్ ఈస్ ద మీనింగ్. ఇంకోటి క్వశ్చన్ మార్క్ అంటే ప్రశ్నార్థకం క్వశ్చన్ కాదు ఇది. అలాగే నెక్స్ట్ సెమీకోలన్ అనేది ఒక లిస్టులో డిఫరెంట్ కేటగిరీస్ని విడగొట్టడానికి వాడే పంక్చువేషన్ మార్క్ సెమీకోలన్. మన ఛానల్లో పంక్చువేషన్ మార్క్స్ గురించి ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాయి. ఆ వీడియోస్ని చూస్తే ప్రతి పంక్చువేషన్ మార్క్ ఎక్కడ వాడాలి, దాని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ విత్ ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి. ఆ వీడియోని తప్పకుండా చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ఆ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. సో లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which of the following words denotes a place of living? Place of living ante it could be home or a place where you go and stay. So now what is the correct spelling? Accommodation is the wrong spelling. Accreditation ante recognition. Accreditation ante
రికగ్నిషన్. కాలేజెస్ నాక్ అక్రిడేటెడ్ అంటారు కదా, నాక్ అక్రిడిషన్ A+ అంటారు కదా, సో అది అక్రిడిషన్ అంటే రికగ్నిషన్. ఈ అకామిడేషన్ కరెక్ట్, ఈ అకామిడేషన్ కరెక్ట్. అకామిడేషన్లో CCM రెండు ఉంటాయి, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఓకే, అకామిడేషన్ అంటే ఎక్కడన్నా నివసించడానికి స్థలం ఏర్పరచుకోవడము, అదే అడిగాడు ఇక్కడ, ప్లేస్ ఆఫ్ లివింగ్. తర్వాత అబ్రీవియేషన్. అబ్రీవియేషన్ అంటే ఒక పెద్ద వర్డ్లోంచి లెటర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి దానికి షార్ట్ ఫామ్గా పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ విఐపి. విఐపి అనేది ఫుల్ ఫామ్ అందరికీ తెలుసు కదా, వెరీ ఇంపార్టెంట్ పర్సన్. సో వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అబ్రివియేషన్ ఏంటి, విఐపి. ఏం చేసాము, విఐపి ఈ 3 అక్షరాలను ఎంచుకుని దాన్ని అబ్రివియేట్ చేసామంటే షార్టన్ చేసాం, ఒక పెద్ద పదాన్ని షార్టన్ చేసాం మనకి తొందరగా జ్ఞాపకం ఉండడానికి. అలా షార్టన్ చేసేదాన్ని అబ్రివియేషన్ అంటారు. అబ్రిడ్జ్డ్ వర్షన్ అంటారు, ఒరిజినల్ ప్లేని అబ్రిడ్జ్ వర్షన్ తయారు చేస్తారు, అంటే షార్ట్గా చేస్తారు దాన్ని అర్థమయ్యేలాగా. సో దాన్ని అబ్రివియేషన్ అంటారు. హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నంబర్ 3, accommodation. ACCOMMODATION. Next question. Fill in the blanks with the correct word from the given options. 5- started a computer services company. Again, 5 indicates plural. ఇక్కడ ప్లూరల్ వర్డ్స్ మాత్రమే కన్సిడర్ చేయండి, సింగులర్ వర్డ్స్ని కట్ చేసేయండి. ఓకే, ఈ 2 సింగులర్. ఇదిగో ఇక్కడ అపాస్ట్రఫీ వాడారు చూసారా, ఈ అపాస్ట్రఫీ ఇండికేట్స్ బిలాంగింగ్ టు అ వుమన్. సో ఇది కూడా పోతుంది ఎందుకంటే సింగులర్. ఇప్పుడు ఈ రెండిట్లో కరెక్ట్ ఏది, కరెక్ట్ స్పెల్లింగ్ WOMEN, విమెన్. WOMEN, విమెన్. నెక్స్ట్, choose the correct word from the following to fill in the blank. This flower is dash than that one. So this flower is dash than అంటే 2 flowers ఉన్నాయి. There's flower 1 and flower 2. This flower is dash అంటే ఈ 2 flowers మధ్యలో జరిగే కంపారిజన్ గురించి మాట్లాడుతున్నాడు. ఏం జరిగింది, more beautiful, most beautiful, beautifully, beauty. So when you are comparing, we use more. ఎక్కువ అని మాట్లాడతాం, దీనికంటే అది ఎక్కువ అంటాము. సో బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్. మోస్ట్ బ్యూటిఫుల్ అంటే దానికి మించి, అంటే అతి అందమైనది అనమాట, దానికి మించి వేరే అందమైన పువ్వు లేదు అన్నప్పుడు మోస్ట్ బ్యూటిఫుల్ అంటాం, కాబట్టి ఇది కాదు. అండ్ బ్యూటిఫుల్లీ ఈజ్ నాట్ an adjective, so we cannot use beautifully. ly ఉంటే this becomes an adverb. అలాగే beauty అనేది noun. So the only options left is option 1 and option 2. అందులో option 2 is superlative, whereas here you are comparing 2 flowers కాబట్టి comparative degree more beautiful. Next question. My elder brother is training to be dash pilot with Indigo. My elder brother is training to be dash pilot with Indigo. ఆర్టికల్ ఏది ఫిల్ చేయాలి అని అడుగుతున్నారు. ఆల్రెడీ ట్రైనింగ్ టు బీ పైలట్ విత్ ఇండిగో డజంట్ సిట్ ఫిట్, సో ఆప్షన్ నెంబర్ 3 రూల్డ్ అవుట్. ఇన్ పర్టికులర్ ఒక ఎయిర్లైన్స్ని పాయింట్అవుట్ చేసి వాళ్ళ దగ్గర పైలట్గా ఉండడానికి అని చెప్తున్నాము. సో ఈస్ ట్రైనింగ్ టు బీ ద పైలట్ అంటామా? ఆల్రెడీ వీ హ్యావ్ పాయింటెడ్ అవుట్ దట్ హీఈస్ ట్రైనింగ్ టు బీ విత్ ఇండిగో, కాకపోతే ఆయన ఒక్కరే పైలట్ కాదు కాబట్టి ద కూడా రూల్ అవుట్ అయిపోతుంది. సో నౌ రిమైనింగ్ ఈజ్ A and N. నౌ పైలట్ బిగిన్స్ విత్ విచ్ సౌండ్? Pilot word begins with consonant sound. So obviously your answer is option A. ఆర్టికల్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఏ అనేది కాన్సనెంట్ సౌండ్స్కి, అలాగే యాన్ అనేది వవల్ సౌండ్స్కి అని మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాము. సో పైలట్ అనే పదం వవల్ సౌండ్తో మొదలవుతుంది కాబట్టి ఏ పైలట్. అంతేకాకుండా ఇండిగో ఎయిర్లైన్స్ అంటే ఈ పర్టిక్యులర్ ఈ క్వశ్చన్లో మెన్షన్ చేసిన ఇండిగో ఎయిర్లైన్స్లో ఇతను ఒక్కడే పైలట్ కాదు, చాలా మంది పైలట్లు ఉంటారు కాబట్టి ఇండిగో ఎయిర్లైన్స్లో ఒక పైలట్గా ట్రైన్ అవుతున్నాడు అనేది సెంటెన్స్ మీనింగ్ కాబట్టి ఆ ఒక ప్లేస్లో మనం ఏ అనే ఆర్టికల్ని ఇన్సర్ట్ చేయాలి. సో ఏ పైలట్ విత్ ఇండిగో. నెక్స్ట్, దేర్ వాస్ డాష్ యాక్సిడెంట్ దిస్ మార్నింగ్ యాజ్ ఐ వాజ్ గోయింగ్ ఫర్ వర్క్. అగైన్ వీఆర్ టాకింగ్ అబౌట్ సమ్ యాక్సిడెంట్, నాట్ ఎనీ పర్టిక్యులర్ యాక్సిడెంట్, రైట్? ఒక యాక్సిడెంట్ నేను చూశాను, వర్క్కి వెళ్ళేటప్పుడు ఒక యాక్సిడెంట్ని చూశాను అని అంటాము. సో ఆ ఒకకి ఇక్కడ ఏం పెట్టాలి? ద లేదు, నో ఆర్టికల్, ఇందాక చెప్పుకున్నట్టు ఇట్ గెట్స్ రూల్డ్ అవుట్. సో ఆ ఒకకి మనం పెట్టాల్సిన ఆర్టికల్ యాన్. ఇక్కడ యాన్ ఎందుకు ఇన్సర్ట్ చేసాము, ఏ ఎందుకు ఇన్సర్ట్ చేయలేదంటే ప్రీవియస్ క్వశ్చన్లో ఆల్రెడీ చెప్పుకున్నాము. యాన్ ఈజ్ యూస్డ్ ఫర్ వర్డ్స్ విచ్ బిగిన్ విత్ వవల్ సౌండ్స్, ఏ ఈజ్ యూస్డ్ ఫర్ వర్డ్స్ విచ్ బిగిన్ విత్ కాన్సనెంట్ సౌండ్స్. సో యాక్సిడెంట్ అనేది వవల్ సౌండ్తో మొదలైంది కాబట్టి
యాన్ అనే ఆర్టికల్ని దాని ముందర మనం ఇన్సర్ట్ చేసాము. నెక్స్ట్ క్వశ్చన్, యూ కుడెంట్ హెల్ప్ మీ. నా ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ పెట్టమంటున్నాడు. విచ్ క్వశ్చన్ ట్యాగ్ విల్ కమ్ హియర్? సో క్వశ్చన్ ట్యాగ్స్ నేర్చుకునేటప్పుడు 2 ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోవాలి. ఒకటి, సెంటెన్స్ పాజిటివా నెగటివా చూసుకోవాలి. సెంటెన్స్ పాజిటివ్ అయితే క్వశ్చన్ ట్యాగ్ నెగటివ్ అవుతుంది, సెంటెన్స్ నెగటివ్ అయితే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ అవుతుంది. సో ఇప్పుడు సెంటెన్స్ అసలు నెగటివా పాజిటివా ఎలా కనుక్కోవాలి అంటే, నాట్ కానీ నో కానీ అనే పదం సెంటెన్స్లో మీకు కనిపించినట్టయితే సెంటెన్స్ ఈజ్ నెగటివ్. సో వెన్ సెంటెన్స్ ఈజ్ నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ పాజిటివ్. ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ మాత్రమే ఉంచి నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ని తీసేద్దాము. ఈ 2 అవుట్. నా యూ ఈజ్ ద ప్రొనౌన్, సో యూ విల్ బి దేర్. విచ్ వర్డ్ షుడ్ కమ్? కుడెంటా క్యానా? ఆల్రెడీ కుడెంట్ ఉంది అక్కడ. సో యూ కుడెంట్ హెల్ప్ మీ, కుడ్ యూ. You can't help me, can you? So the same auxiliary will come. The same auxiliary will come in the option. So you couldn't help me, could you? Next. Due to the turbulence. Turbulence ante disturbance in the air. Due to the turbulence, we felt the plane dash in the storm. What happens in a turbulence? Air lo disturbance undi, plane move అవుతున్నప్పుడు plane షేక్ అవుతుంది. సో ఆ షేక్కి సంబంధించి ఏ షేక్ కరెక్ట్గా అక్కడ ఫిట్ అవుతుందో చూద్దాము. వీ ఫెల్ట్ ద ప్లేన్ షేకింగ్ ఇన్ ద స్టార్మ్. వీ ఫెల్ట్ ద ప్లేన్ ఈజ్ షేకింగ్. ఫెల్ట్, సో ఈ షేకింగ్ కెనాట్ బి అప్లైడ్, ఆల్రెడీ జరిగిపోయిన యాక్షన్ కదా. సో ఈజ్ షేకింగ్ అనేది రాదు. వీ ఫెల్ట్ ద ప్లేన్ టు షేక్ కూడా రాదు. We felt the plane was shaking also is not applicable because the sentence is already in the past tense. So your answer is shaking. We felt the plane shaking in the storm. అంటే ప్లేన్ కదులుతున్న ఫీలింగ్ వచ్చింది మాకు స్టార్మ్లో. నెక్స్ట్, ఇట్ వాస్ ద డాష్ ఇంట్రెస్టింగ్ మూవీ ఐ హ్యాడ్ ఎవర్ సీన్. ద ఉన్నప్పుడు బ్లైండ్గా సూపర్లేటివ్ పెట్టేయాలి. ద ఈజ్ ఆల్వేస్ followed with the superlative degree of adjective. ఇక్కడ superlative degree ఏది? most is the superlative degree. must అనేది రాదు, must అనేది will not come because it's not a adjective. Next, more రాదు because you are not comparing this film with something else. So more will not come. Great also will not come. This is the most interesting film that I have ever watched or that I have ever seen. Next, Ravi's thoroughness is dashed by his team members' creativity. By his team members' creativity. What is it? Is it complimented, complement, complemented or compliment? COMPLI, compliment. Compliment అనేది appreciation. Appreciation. Okay, when somebody looks beautiful, you say you look beautiful. అది compliment ఇవ్వడం అంటారు. అది ఇది. ఓకే, COMPLI. COMPLE కాంప్లిమెంట్ అన్నప్పుడు COMPLE కాంప్లిమెంట్ ఈజ్ వాల్యూ ఎడిషన్. వాల్యూ ఎడిషన్ అంటే కాంప్లిమెంటరీ గిఫ్ట్స్ ఇస్తారు మనకి. మనం ఇంత ఒక 15,000 షాపింగ్ చేస్తే ఒక 500 రూపీస్ వర్త్ గిఫ్ట్ ఇస్తారు మనకి, దాన్ని కాంప్లిమెంటరీ అంటారు. సో రవీస్ థరోనెస్ ఈజ్ కాంప్లిమెంటెడ్ అంటే తన థరోనెస్, తన పర్ఫెక్షనిజంకి తన టీమ్ క్రియేటివిటీ వాల్యూ యాడ్ చేసింది అని అర్థం. సో ఇట్ షుడ్ బి కాంప్లిమెంటెడ్ అంటే వాల్యూ ఎడిషన్. నెక్స్ట్, దేర్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ డాష్ బిట్వీన్ అ మదర్ అండ్ హర్ చైల్డ్. ఆ బంధాన్ని ఏమంటారు? బైండ్ ఈజ్ ఎ వర్బ్, ఇట్ ఈస్ అన్ యాక్షన్. బైండింగ్ ఈజ్ అన్ యాక్షన్ టు బ్రింగ్ 2 things together, to glue them together using an adhesive or a gum or whatever. Bond is the noun form. So answer is bond. Bound is the past tense of bind and bend ante వంకరగా ఉండడం. Leaves bend towards the sunlight ante ఇటు bend అవ్వడం, move అవ్వడం, అటు వంగడం. So there is a very strong bond. Relation between mother and child is very strong. Next, large numbers of people were dashed by flash floods. Affected, affecting. Now వర్ అన్నాడు కాబట్టి ఆబ్వియస్లీ మీ నెక్స్ట్ వర్డ్ వచ్చేసి షుడ్ బీ ఇన్ పాస్ట్ టెన్స్. నా సో ఐదర్ ఇట్ షుడ్ బి 1 ఆర్ ఇట్ షుడ్ బి 3. ఎఫెక్టింగ్ ఈజ్ కంటిన్యూస్ కాబట్టి ఎఫెక్టింగ్ పోతుంది, ఇఫెక్ట్ కూడా పోతుంది. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫెక్ట్కి ఎఫెక్ట్కి డిఫరెన్స్ ఏంటి? మోస్ట్ కన్ఫ్యూజ్డ్, ఆఫెన్ కన్ఫ్యూజ్డ్ వర్డ్స్లో వస్తాయి ఎఫెక్ట్ అండ్ ఇఫెక్ట్. ఇఫెక్ట్ అనేది
కాజ్తో సంబంధించినది. కాజ్ అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెవల్యూషన్ కాజెస్ ఆర్ సీజన్స్, అంటే సీజన్స్ ఆర్ ది ఇఫెక్ట్ ఆఫ్ రెవల్యూషన్. ఏం రెవల్యూషన్? రెవల్యూషన్ ఆఫ్ ద ఎర్త్, రైట్? భూమి సూర్యుడి చుట్టూ పరిక్రమ చేస్తున్న దానికి కారణంగా మనకి సీజన్స్ ఏర్పడతాయి, అంటే ఋతువులు ఏర్పడతాయి. సో అక్కడ వాడాల్సిన పదం ఇది, ఇఫెక్ట్. ఎఫెక్ట్ అంటే మనకు జరిగేది. వాట్ హ్యాపెన్స్ టు అస్ ఈజ్ ఎఫెక్ట్. వాట్ హ్యాపెన్స్ టు అస్? ఐఎమ్ ఎఫెక్టెడ్ బై, ఓకే, సాడ్నెస్. సో ఎఫెక్ట్ అనేది మనకి జరిగేది. సో ఇక్కడ ఏమొస్తుంది? లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ వర్ ఎఫెక్టెడ్. ఎఫెక్టెడ్ అంటే వాళ్ళ పైన ప్రభావం పడింది, వాళ్ళకి జరిగేది, అదే చెప్పా కదా. సో ఫ్లాష్ ఫ్లడ్స్ వల్ల చాలా మందిపై ఎఫెక్ట్ చూపించాయి. లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్, అన్కౌంటబుల్, చాలా మంది, హ్యూజ్ పాపులేషన్ వాజ్ ఎఫెక్టెడ్ బై ఫ్లాష్ ఫ్లడ్స్. నెక్స్ట్, he felt very happy dash the award from the president of our country. Accepting, expecting, expect, accept. So first thing is he felt very happy dash the award from president of our country is continuous tense. So ee rendu potai, okay? Accept, expect. Accept ante receive, అందుకోవడం. ఎక్స్పెక్ట్ అంటే ఆశగా ఉండడం, ఓకే, ఆశగా ఉండడం. ఐ ఎక్స్పెక్ట్ టు స్కోర్ వెల్ ఇన్ గ్రూప్స్. సో అలా, అది మీ ఆశ. ఎక్స్పెక్టేషన్ ఈజ్ యువర్ డ్రీమ్, యువర్ ఆస్పిరేషన్. వెరాజ్ యాక్సెప్ట్ ఈజ్ రిసీవింగ్, ఓకే. సో హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ యాక్సెప్టింగ్ ద అవార్డ్, అంటే ఆయన నుంచి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిసీవ్ చేసుకోవడం అనేది ఇట్స్ అ మూమెంట్ ఆఫ్ ప్రైడ్. సో హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ రిసీవింగ్ ది అవార్డ్ ఆర్ యాక్సెప్టింగ్ ది అవార్డ్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్, అందుకుంటున్నప్పుడు అని అనమాట. Next, he won a prize in the inter-university chess competition. Indicate which part of the sentence has an error. Okay, which part of the sentence? So, ekkadekada ichchadu? Idi part 1 ichchadu, idi part 2 ichchadu, part 3 ichchadu, part 4 ichchadu. So, which part of the sentence has an error అని అడుగుతున్నాడు, right? He won a prize in a inter-university chess competition. He won is correct. He won a prize is correct. ఇన్ ఇంటర్ యూనివర్సిటీ అది చూడాలి. చెస్ కాంపిటీషన్ కూడా కరెక్టే. ఇన్ ఇంటర్ యూనివర్సిటీ, ఆల్రెడీ ఆర్టికల్స్ వీ క్లియర్లీ నో దట్ ఆర్టికల్స్ an and are used specifically with the sound of a word, beginning sound of a word. సో ఇక్కడ ఇంటర్ యూనివర్సిటీ అన్నాడు కాబట్టి an రావాలి. సో యువర్ ఆప్షన్, దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ వేర్ దెర్ ఇస్ అన్ ఎర్రర్, ఈజ్ పార్ట్ 3. ఇన్ an ఇంటర్ యూనివర్సిటీ ప్లేస్లో ఇంటర్ యూనివర్సిటీ అని పడింది. నెక్స్ట్ క్వశ్చన్. Anil liked to stay in a flat rather than in an independent house. Indicate the part of the sentence which has an error. Anil liked to stay in a flat rather than in an independent house. 4 parts of the sentence. Which part has an error he is asking. So, already తెలుసు మనకి, నౌన్ సింగులర్ అయితే వర్బ్లో ఎస్ ఉంటుంది. వర్బ్ విల్ క్యారీ అన్ ఎస్. ఇక్కడ వర్బ్లో ఎస్ ఉందా? ఎస్ లేదు. సో యువర్ ఆన్సర్ ఈస్ Anil like. Anil likes to stay in a flat rather than in an independent house. అను ప్రిఫర్ చేసేది ఫ్లాట్లో ఉండడం, అపార్ట్మెంట్ లైఫ్ స్టైల్ ప్రిఫర్ చేస్తాడు కానీ ఇండిపెండెంట్ లైఫ్ స్టైల్ ప్రిఫర్ చేయడు అనడానికి. దెర్ ఈస్ నో ఎస్ హియర్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. ఎర్రర్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. నెక్స్ట్. The internet are an amazing source of information. The internet are an amazing source of information. మళ్ళీ అదే అడుగుతున్నాడు. Indicate the part of sentence which has an error. The internet are an amazing source of information. ఇంటర్నెట్ అనేది ఒకటే, అంతర్జాలము ఒకటే, రైట్? అంతర్జాలము అన్నప్పుడు ఒకటే ఉన్నప్పుడు ఆర్ ఎలా వాడతాము? యూ హావ్ టు రైట్ ఈజ్, అంతే కదా. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద sentence. Next, Gagan wants dash his friend in Shillong. Shillong is the capital of Meghalaya. Shillong is the capital of Meghalaya, northeastern states, right? Now, complete the gap by choosing the best option. Verb, a verb fill cheyali. Wants anna tarvata always to vastundi. Always to vastundi. So, ikkada to unnadi only okate padam. Wants to visit his friend. I want to have an ice cream. He wants to become an IAS officer. So always want is followed by the word to. Next. He said that he checked the calculation. He said that he dash
checked the calculation. He said that he had checked the calculation. He will check the calculation. He has checked the calculation. Had been అప్పుడు చెక్కింగ్ రావాలి. సో he had checked the calculation. క్యాల్కులేషన్ సబ్మిట్ చేసినప్పుడు ఆల్రెడీ చెక్ చేస్తాను అని చెప్పాట. She thought it dash a lovely day. Complete the gap by choosing the best option. She thought it was going to be a lovely day. She thought it going to be a lovely day. She thought it will a lovely day. She thought it to be a lovely. She thought it was going to be a lovely day. లేచిన వెంటనే ఓకే టుడే ఈస్ గోయింగ్ టు బి అ లవ్లీ డే అని తను అనుకుంది. షీ థాట్ ఇట్ వాస్ గోయింగ్ టు బి అ లవ్లీ డే. సో అవి ఇవాల్టి ఈ ఎపిసోడ్లోని మన ఇంగ్లీష్ టీఎస్పీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లోంచి తీసిన శాంపుల్ క్వశ్చన్స్కి సంబంధించిన ఇంగ్లీష్ సెక్షన్ క్వశ్చన్స్. ఇలాంటి మరెన్నో శాంపుల్ పేపర్స్ అలాగే వాటి కీ తర్వాత ఎక్స్ప్లెనేషన్ కోసం టోన్ అకాడమీకి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.